అలా చూడకే. సరే, ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైనా అర్జెంటా? చాలా అర్జెంట్. మా అన్నయ్యకి మన విషయం తెలిసినట్టుంది. ఎప్పుడు ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టని నాకు ఈ మధ్య అబ్జర్వేషన్లో పెట్టినట్టున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు. అంతేకాదు నా మీద, నా ఫోన్ కాల్స్ మీద నిఘా ఎక్కువైంది. అందుకే డైరెక్ట్గా నీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళా? ఏంటా తొందర? ఒక 1 year ఆగితే నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతాను కదా. హ్మ్, ఆ పాటికి నేను తల్లిని కూడా అయిపోవచ్చు. మా అన్నయ్య ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నాడని తెలిసింది. చూస్తే చూన్ని, ఆ వచ్చేవాడికి నువ్వు నచ్చాలి కదా. అంటే నేనంత చెండాలంగా ఉంటానా? ఛ, నా ఉద్దేశం అది కాదు. నాకు తెలుసు, నీకు నేనన్నా, నా అందమన్నా చాలా చులకన. ఎందుకంటే ప్రేమంటూ నీ వెంట పడుతున్నాను కాబట్టి. అబ్బా సుష్మి, ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు. ఐ లవ్ యూ సో మచ్. ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నావే? వాడేం మంచోడు కాదు, నిన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తుండు. అన్నయ్య, అతను చాలా మంచివాడు అన్నయ్య. నీ ఆస్తికే ఎసరు పెట్టాలనుకుంటున్న స్వార్థపరుడు. 1 సంవత్సరంలో పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అయినా నాకు ఆస్తి అవసరం లేదన్నయ్య. నీ మీద మోసు తీరాక వాని అసలు రంగేందో బయటపడుతుంది. అమ్మా నాన్న ఉంటే నన్ను అర్థం చేసుకునేవాళ్ళు. నేను ఆడపిల్లనన్నయ్య. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతూ నిన్ను నా చేతులు పెట్టి చనిపోయారు. నీకేం కావాలో నీకంటే నాకే బాగా తెలుసు. మనకంటే ఐశ్వర్యవంతుని తెచ్చి వాడికంటే అందగాన్ని నీకు తోడుగా తీసుకొస్తాను. అప్పటి వరకు నా పరువు తీయకు. లోపలివా. ఏమైంది? మన విషయం ఇంట్లో అన్నయ్యకి తెలిసింది. చాలా సీరియస్గా ఉన్నాడు. నన్ను తిట్టాడు తెలుసా? ఎవరి ఇంట్లోనైనా, ఎవరి అన్నయ్య అయినా అందరు ఇలాగే ఉంటారు. అన్నీ సర్దుకుంటాయి. కూల్. మనం సెటిల్ కాలేదని, నీకే జాబ్ లేదని మా ఇంట్లో ఒప్పుకోర్రా. నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీ అన్నయ్యే నన్నొచ్చి బతిమిలాడి నిన్ను నాకు ఇస్తాడు. నేను ఉన్నాగా. మ్, పద.